హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారా. ఈరోజు వీడియోలో ఏంటంటే కుతుబ్ మినార్కి అయితే మనం వెళ్తున్నాం అనమాట. సాధ్వి అయితే ముందు కూర్చొని వ్యూ అనేది ఆస్వాదిస్తుంది. నేనైతే పడుకున్నాను. అంటే నాకు కొంచెం కార్ పడదు, సో కొంచెం పడుకుంటే రిలాక్స్డ్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను అలా కొంచెం కునుకైతే వేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇప్పుడు మనం కుతుబ్ మినార్కి అయితే వచ్చేసాము. రష్ అయితే చాలానే ఉంది, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత రష్ అనేదే లేదనమాట. ఎందుకు అనంటే అది చాలా పెద్ద ప్లేస్, అందుకని చెప్పి రష్ అనేది మనకి ఎంత ఉన్నా సరే కనిపించదు అనమాట. అండ్ మనకి ఇలా లోపలికి వచ్చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్లో మనకి టికెట్స్ కౌంటర్స్ అవన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ క్యాష్ ఇచ్చినట్లయితే బేగా అయిపోతుంది. ఆన్లైన్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్ అలాంటివి కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఫారినర్స్కి ఒక ప్రైస్, మనకి ఇండియన్స్కి ఒక ప్రైస్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి తాజ్మహల్లో ఇచ్చినట్టే ఇలా 4 కాయిన్స్ అయితే ఇచ్చేసారు మాకు. సో అది తీసుకొని అయితే వెళ్ళిపోవడమే అనమాట. అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి తాజ్మహల్లో 50-70 అలా అయితే ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది, ఏం డిఫరెన్స్ లేదు. అండ్ కొంచెం వికారంగా ఉంది కదా అని చెప్పేసి మేము నలుగురం అయితే ఇలా ఒక చిన్న డ్రింక్ అయితే తాగేసాము, నిమ్మ సోడా అనమాట. సో అదైతే తాగేసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను ఇందాక చూపించిన కాయిన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ ఫ్లైట్స్ వచ్చేసి పైన ఫ్లైట్ చూపించాను, ఇప్పుడు ఎవరికైనా ఐడియా ఉందా? సో ఫ్లైట్స్ వచ్చేసి ఒక 20 అన్న చూసామండి మేము. ఇన్ని ఫ్లైట్స్ అనుకున్నాము, బట్ 20 ఫ్లైట్స్లో మీకు ఒక 6-7 ఫ్లైట్స్ అయితే నేను షూట్ చేసేసాను. సో ఒక్కసారి మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి, అంటే 20 ఫ్లైట్స్ నేను షూట్ చేయలేను కదా, అందుకని చెప్పి మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పి జస్ట్ కొన్ని అయితే చూపించాను. అండ్ మనం అలా లోపలికి వెళ్ళిపోతాము. అండ్ ఈ కుతుబ్ మినార్కి ఒక పెద్ద పోల్ అయితే ఉన్నది, మీకు ఇప్పుడు చూపించేస్తాను. మనం కొంచెం అలా వెళ్తూ ఉంటే చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మనకి ఎదురుగుంటా ఒక పెద్ద పోల్ కనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి 73 మీటర్స్ అనమాట. చాలా పొడుగ్గా ఉంటుంది అసలు. ఎంత పొడుగ్గా ఉంటుంది ఏంటి అన్నది కూడా నేను వీడియోస్లో తీసాను, అలాగే మీ ఫొటోస్ తీసుకున్నాము, అన్నీ పెడతాను. ఎంత పొడుగ్గా ఉంటుంది అని అంటే అంచనా ప్రకారం చెప్తున్నా అనమాట. 73 మీటర్స్ అంటే ఒక్కసారి మీరే ఊహించుకోండి, అలా తల పైకి ఎత్తితే 73 మీటర్స్ అనేవి వస్తుంది. అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, 4 లైన్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద 1, 2, 3, 4 లైన్స్ అయితే ఉన్నాయి. సెకండ్ దాని మీద వైట్గా ఉంది, అబ్జర్వ్ చేశారా? అసలు అది వైట్గా ఎందుకు ఉంది అన్నది మీరైతే చెప్పేయండి, నేను ముందు వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇప్పుడు నేను ఆ పోల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం ఒక్కసారి ఆ పోల్ దగ్గరికి వెళ్ళిపోయి క్లారిటీగా అయితే చూడండి, ఫ్లైట్ అక్కడ సెకండ్ ఫ్లైట్. మనం లెక్క పెడదాం ఎన్ని ఫ్లైట్స్ చూసాము అని చెప్పి. మేమైతే 20 పైగా చూసాము, వీడియోలో ఎన్ని ఫ్లైట్స్ చూసాము అని చెప్పేసి లెక్క పెడదాము. సో మేమైతే ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. ఒక్కసారి మా మరిది గారు ఏంటి అని అంటే ఇలా పొడుగ్గా తీస్తే అంతా వస్తుంది అని చెప్పారనమాట. పొడుగ్గా తీస్తే అంతా వస్తుంది, బట్ ఇది వీడియో కదా అని చెప్పాము. సో ఇప్పుడు వచ్చేసి ఇది చూపిస్తుంది, ఫస్ట్ లైన్ వచ్చింది, సెకండ్ లైన్ వచ్చింది, థర్డ్ లైన్ వచ్చింది, ఫోర్త్ లైన్ వచ్చింది. అండ్ సెకండ్ లైన్ ఎందుకు వైట్గా ఉంది అని అంటే థర్డ్ ఫ్లైట్. సెకండ్ లైన్ ఎందుకు వైట్గా ఉంది అని అంటే పాలరాయితో కట్టారంట అది. అండ్ కింద 2ని సిమెంట్తో కట్టారనుకుంటా. అండ్ లాస్ట్ ఫోర్త్ లైన్ ఉంది కదా, అదైతే ఇసుకతో మాత్రమే కట్టారంట. అది ఎలా కట్టారో అది నాకు ఐడియా లేదు, నాకు కొంచెం ఎంక్వైరీ చేసుకొని వచ్చా అనమాట. సో సెకండ్ది మాత్రం పాలరాయి అని బాగా క్లారిటీగా అయితే తెలుస్తుంది, ఎందుకంటే వైట్ కాబట్టి. అండ్ నాకైతే మా మరిది గారు ఫొటోస్ అవి తీస్తున్నారు. సాధ్వి మంచిగా ఆడుకుంటుంది. అండ్ నేను ఫొటోస్ తీసుకున్నప్పుడు సాధ్వి మంచిగా డిస్టర్బ్ చేసింది అనమాట, అంటే కెమెరా వైపు వచ్చేయడము అది ఇది చేసింది. అండ్ ఈ కుతుబ్ మినార్కి చిన్న హోల్స్ అయితే ఉన్నాయండి. మా మరిది గారిని నేను అడిగాను, ఏంటి హోల్స్ అనేవి ఉన్నాయి, అక్కడికి ఏమన్నా అలౌ చేస్తారా ఏంటి లోపలికి అని చెప్పి. పూర్వకాలంలో ఇక్కడ యుద్ధాలు చేసే టైంలో అలా
ఆ కుతుబ్ మినార్ లోపలికి వెళ్ళి పైకెక్కి ఏవో చేసేవారంట. అండ్ కోవిడ్ ముందు వరకు కూడా పైకెక్కి వ్యూ అనేది చూపించేవారంట. బట్ ఇప్పుడు మొత్తానికి క్లోజ్డ్ అనమాట, నాట్ అలౌడ్. అది ఇప్పుడు పైకి ఎక్కడానికి లేదు, ఇప్పుడే కాదు ఇంకా అసలు పైకి ఎక్కడానికే లేదు. ఎందుకు అని అంటే ఇంకా అది డెలికేటెడ్ అయిపోతుందో ఏమో తెలీదు. డెలికేటెడ్ అయితే అవ్వదులే, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే కట్టేసింది, ఇంకా ఇలా ఉందంటే గ్రేట్. అండ్ అప్పుడు కట్టింది ఇంత బాగా ఆర్కిటెక్చర్ ఉంది అసలు. అండ్ ఇక్కడ టూరిస్ట్ గైడ్స్ చెప్తున్నారనమాట, ఇలా స్తంభాలు లైన్గా ఉన్నాయి కదా, మీరు గమనించారా? సో స్తంభాలు లైన్గా ఉన్నాయి. మా ఇండియన్స్ అప్పుడే అసలు లైన్ మిస్ అవ్వకుండా లైన్గా కట్టారు. ఇలాగ ఒక స్తంభం నుంచి నుంచొని చూడండి, మొత్తం స్తంభాలన్నీ ఒకే లైన్లో ఉంటాయి అని చెప్పి ఫారినర్స్కి గైడ్ చెప్తున్నారనమాట. ఏదో ఒక లైన్ విన్నాం మేము, ఈ లైన్. సో నాకు కూడా అలాగే అనిపించింది, అవును కదా పూర్వకాలంలోనే ఇంత బాగా కట్టారు అని అనిపించింది. అండ్ ఫారినర్స్కి ఇండియన్స్ కోసం మంచిగా అయితే చెప్తున్నారనమాట గైడ్, బాగా అనిపించింది నాకు. అండ్ దీని ఆర్కిటెక్చర్ కూడా నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను తర్వాత, మీకే నచ్చుతుంది. అండ్ ఇటు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్కి ఒక గృహ అనేది ఉందండి. సో లెఫ్ట్ సైడ్కి ఒక గృహ అనేది ఉంది, దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనము. ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అండ్ స్ట్రైట్గా మీకు గార్డెనింగ్ కనిపిస్తుంది కదా, సో అటువైపు వెళ్ళిన గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. బట్ ఇంకా మనం అటువైపు అయితే వెళ్ళలేదు, ఎందుకు అని అంటే కుతుబ్ మినార్ చూడాల్సింది ఇంకా చాలా ఉందన్నమాట. సో గార్డెనింగ్ ఎప్పుడన్నా చూడొచ్చు కదా, ఎక్కడన్నా గార్డెనింగ్ ఉంటుంది కదా, ఇలాంటివి చూడడం, గృహాలు చూడడం అలాంటివి అయితే ఎక్కడా ఉండవు కాబట్టి సో మేము దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంక ఇటు వచ్చేసామన్నమాట. అప్పుడు బాగా ఎండగానే ఉంది ఉండడం, కాకపోతే చలి కూడా ఉంది, ఎండతో పాటు చలి కూడా ఉంది. సో అందుకే ఎవరికి ఎండగా అనిపించలేదు, స్వెట్ పట్టలేదు, ఏం పట్టలేదు. సాధ్వి ఇక్కడ నుంచోదంట, కూర్చోదంట, అసలు ఏమీ చేయదంట, కొంచెం విసిగించింది. నుంచోమంటే నుంచోట్లేదు, కూర్చోమంటే కూర్చోట్లేదు, అసలు ఏం చేస్తావే అని అడిగితే కూర్చోదంట, నుంచోదంట. అండ్ అవన్నీ బాగా చల్లగా ఉన్నాయి, అప్పటికే 18 degrees ఉంది అక్కడ. సో అందుకే చల్లగా ఉందన్నమాట. అండ్ గృహ అంతా ఆర్కిటెక్చర్తో మంచిగా నిండిపోయింది. అండ్ ఇదొకటి చెప్పాలి, ముస్లిమ్స్ కదా ఇదంతా, కుతుబ్ మినార్ అంటే ముస్లిమ్స్కి సంబంధించిందనమాట. అండ్ చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఎన్ని ఫ్లైట్స్ చూసాము, ఇందాక 3 or 4 చూసాం కదా, ఇంకా ఫ్లైట్స్ అయితే చూపించేస్తాను, ముందు ముందు చూస్తాము. అండ్ సాధ్వి అయితే మంచిగా ఆడేసుకుంటుంది. అండ్ నేను ఇంకోటి చూపించేస్తాను, ఇందాక చెప్పా కదా కుతుబ్ మినార్, ఒక్కసారి ఆ పోల్ జూమ్ చేసి చూపిస్తాను అని చెప్పి. ఇదిగోండి ఆర్కిటెక్చర్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ముస్లిమ్స్ కాబట్టి ఆర్కిటెక్చర్ కూడా నాకు ఎందుకో ఉర్దూలా అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఉర్దూలాగే అనిపిస్తే. నాకు ఎందుకో ఆ ఉర్దూ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్ రాడ్స్ అనేవి పెట్టేశారు చూసారా, సో లోపలికి వెళ్ళనివ్వకుండా రాడ్స్ అనేవి అలా పెట్టేశారనమాట. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ వచ్చేసి ఇది ఒక ఆర్చ్ టైప్ అనమాట. రైట్ సైడ్లో ఎలా అయితే ఆర్చ్ ఉందో అలాగే లెఫ్ట్ సైడ్లో కూడా ఉండాలంట. బట్ పూర్వకాలంలో ఏంటి అని అంటే యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు ఆర్చ్ అనేది ఇరిగిపోయిందంట. సో అప్పటి నుంచి ఇరిగిపోయిందే అలా ఉంచారనమాట గుర్తు కింద. సో అలా ఇరిగిపోయింది, అయినా సరే ఇంకా హాఫ్ పార్ట్ 100 సంవత్సరాలు అయిపోయినా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఇలాగే ఉన్నది, అస్సలు చెక్కు చెదరకుండా. సో అంత గట్టిగా కట్టడం, కోటలు అవి చాలా గ్రేట్ అనమాట. అప్పట్లోనే ఇంత ఆర్కిటెక్చర్ అలా చేయడం చాలా గ్రేట్. అండ్ ఇటువంటి వాటికి టూరిస్ట్స్కి ఇటువంటి వాటికి చాలా బాగుంటుంది, అసలు మనసుకి చాలా హాయిగా ఉంటుంది చూడడానికి. అండ్ హైలైట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తుంది అనమాట, మొత్తానికి కుతుబ్ మినార్ అంటే హైలైట్ ఆ పోల్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. సో ఆ పోల్ దగ్గర మనుషులు చీమల్లా కనిపిస్తున్నారు, ఒకసారి అబ్జర్వ్ చేశారా మీరు, అంత హైట్ అనమాట అది. 73 meters అంటే చాలా హైట్. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్లైట్ 4-5 అనుకుంటా, 4 or 5 ఇంకా చాలా వచ్చాయండి బాబు, అసలు తీయలేదు కానీ చాలా వచ్చాయి. అండ్ ఈ ఆర్చ్ దగ్గర నుంచి ఒక్కసారి వ్యూ అనేది చూపిస్తున్నాం అనమాట. ఈ ఆర్చ్కి చూడండి కరెక్ట్గా వ్యూ అనేది వచ్చింది.
అసలు బాగా కట్టారు కదా, చాలా బాగా కట్టారు అసలు. అండ్ టూరిస్ట్కి ఏంటి అని అంటే గైడ్ ఉంటారు కాబట్టి ఇంకా బాగా చెప్తారనమాట వాళ్ళకి. అండ్ వాళ్ళకి కూడా ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్. అండ్ టూరిస్ట్తో నేను పిక్ తీయించుకోవాలనుకున్నాను, చాలా పిక్స్ తీయించుకోవాలనుకున్నాను అసలు. అంటే వాళ్ళు ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారనమాట గ్రూప్. ఆ గ్రూప్తో మధ్యలో నేను నుంచొని 10 మెంబర్స్తో తీయించుకోవాలనుకున్నాను. బట్ అక్కడ ఏమైందంటే చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు, మేము కొంచెం దూరంలో ఉన్నాము. వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాము, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా అలా 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 మిస్ అయిపోయిందనమాట. సర్లే ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవచ్చు అని చెప్పి ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాము. అండ్ తాజ్మహల్ దగ్గర అయితే ఒక ఆవిడతో మంచిగా అయితే తీయించుకున్నాను. అండ్ ఆవిడ తీయించుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పారనమాట. అంటే టూరిస్ట్స్కి ఏంటి అని అంటే యాటిట్యూడ్ అవి ఏమి ఉండవు, చాలా బాగా మాట్లాడతారు. ఫస్ట్ మెయిన్ థింగ్ నాకు వాళ్ళలో అదంటే ఇష్టం. అండ్ ఇక్కడ చూపిస్తున్న పోల్ ఉంది కదా, ఆ పోల్ హైలైట్ అనమాట. సో ఆ పోల్ ఏంటి అని అంటే ఐరన్ పోల్ అంట అది. సో ఐరన్ పోల్ అది కూడా అప్పటి నుంచి ఉందంట. ఐరన్ పోల్ కింద ఏదో సమాధి ఉంటుందంట. సో ఐరన్ పోల్ కింద సమాధి ఉంచి పైన ఐరన్ పోల్ కట్టారంట. అండ్ అది వచ్చేసి ఇప్పటికీ వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చలేసినా, ఏం చేసినా, ఏమొచ్చినా తుప్పు అయితే పట్టకుండా ఐరన్ పోల్ అనేది అలాగే ఉందంట. దాని గురించి గైడ్స్ చెప్తున్నారనమాట. అసలు ఇది ఫ్యాంటాస్టిక్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దానికి సంబంధించిన బోర్డు అనేది అక్కడ ఉందన్నమాట. దాంట్లో కూడా అదే ఉంది. ఇలా అప్పటి నుంచి ఇలా ఉన్నది ఐరన్ పోల్. దానికి అసలు తుప్పు లేదు, అసలు ఏమీ లేదు, ఏమీ పట్టలేదు, అలాగే ఉంది అని చెప్తూ వచ్చారనమాట. అండ్ కరెక్ట్గా అది మధ్యలో ఉంది, చూసారా? సో ఆర్కిటెక్చర్ అది ఎలా అనిపించిందండి మీకు? ఇదంతా రైట్ సైడ్ అనమాట. నార్మల్గా రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. అలాగే రియల్గా చూడలేని వాళ్ళకి నేను ఇలా ఫోన్లో చూపిస్తూ ఉన్నా అనమాట. సో రైట్ సైడ్ మొత్తం స్తంభాలే అనమాట. ఇదంతా నైట్ లైటింగ్స్ అయితే ఉంటుందండి. నైట్ వ్యూ కూడా బాగుంటుంది. బట్ నైట్ వ్యూ కంటే డే వ్యూ బాగా నచ్చిందనమాట. ఇది ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం మనము. ఫ్లైట్ 6 ఫ్లైట్స్ అనుకుంటా నేను మొత్తం ఈ వీడియోలో చూపించింది. సో నైట్ వ్యూ కంటే డే వ్యూ బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇండియన్ గేట్ వచ్చేసి డే వ్యూ నైట్ వ్యూ రెండు మీకు చూపిద్దామని ఇండియా గేట్ అసలు మిస్ కాకుండా డే వ్యూ నైట్ వ్యూ రెండు చూపించాను. ఈ కుతుబ్ మినార్ ఏంటంటే నైట్ వ్యూ చూపించడానికి మాకు అంత టైం లేదు. ఎందుకు అని అంటే నెక్స్ట్ డే మాకు రిటర్న్ ఫ్లైట్ అనమాట. సో దానివల్ల ఇంకా టైం లేదు. ఇది వచ్చేసి రెడ్ ఫోర్ట్కి వెళ్ళాం, కానీ ఆ రోజు మండే, మేము వెళ్ళిన రోజు హాలిడే అంట. ఎవరన్నా మండే వెళ్ళాలనుకుంటే అసలు వెళ్ళకండి, హాలిడే అంట రెడ్ ఫోర్ట్. అండ్ రెడ్ ఫోర్ట్ అనే కాదు, ఇంకా లోటస్ టెంపుల్కి కూడా వెళ్ళాలనుకున్నాము, అది కూడా మండే హాలిడే అంట. ముందు మా మరిది గారు వాళ్ళకి తెలీదు, లేకపోతే సండేనే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుందాము. బట్ ఇంకేం చేస్తాము, ఇంకేం చేయలేక జంతర్ మంతర్ అని ఇంకొక దానికి వెళ్ళామన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసేస్తాను. అండ్ జంతర్ మంతర్ ఒకటి, రిటర్న్ ఫ్లైట్ జర్నీ ఒకటి అయితే ఉన్నది ఇంకా. సో ఢిల్లీ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయితే అయిపోతున్నాయి. సో ఢిల్లీ వీడియోస్ అన్నీ రెస్పాన్స్ బాగా వచ్చింది. అండ్ మీరందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి చూసారా, మీకు ఈ రోడ్ ఎందుకు చూపిస్తున్నాను అని అంటే అసలు ఆ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది ఏదో చిన్న పార్క్, చాలా బాగుంది అసలు డెకరేషన్ అయితే. అసలు ఆ ఫ్లవర్స్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము, వాళ్ళు అంతలా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు. అండ్ మొత్తానికైతే కుతుబ్ మినార్ మంచిగా చూసి ఎంజాయ్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగుంది కదా. మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. టాటా అండి, టాటా.